హైదరాబాద్లోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రాసింగ్ల వద్ద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పరిసర ప్రాంతాల వాహనదారులు మండిపడ్డారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. अरे फोन अपन फोन మార్నింగ్ తెల్లవారుజామున 7:30 గంటల సమయం లోపల ఒక ప్రమాదం జరిగిన మా దృష్టికి వచ్చింది. మేము ప్రమాదం జరిగిన మాకు సమాచారం వచ్చిన వెంటనే 5 నిమిషాల లోపల ఇక్కడికి సంఘటన స్థానానికి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక ట్రక్ పైన ఒక జేసీబీ వేసుకుని వెళ్తున్నటువంటి ఒక ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించి టర్నింగ్ దగ్గర ప్రమాదం చేసిన మా దృష్టికి వచ్చింది. దీనిలో గమనించినట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక బైక్ పైన ఒక స్కూటీ పైన వాళ్ళ సొంతూరైనటువంటి కొండాపూర్ దారూర్ మండల్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళ నేటివ్ వచ్చేసి అదే విలేజ్. వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటుంది. ప్రతి శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం కానీ వచ్చి పరిగి నుండి వచ్చి వాళ్ళ అమ్మను కలిసి రిటర్న్ వెళ్ళే క్రమం లోపల ఈ ప్రమాదం జరిగిన దృష్టికి వచ్చింది. అయితే బైక్ పైన తండ్రి లాలయ్య ఆయన కొడుకు రిత్విక్, అదేవిధంగా స్కూటీ పైన మేఘన రిష్గా ఇద్దరు వస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి వచ్చిన తర్వాత ఇక్కడ సంఘటనకు వచ్చిన తర్వాత టిప్పర్ డ్రైవర్ అయితే ఉన్నారో టర్నింగ్ దగ్గర అతివేగంగా నడిపి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చెట్లను గుద్ది ఎంబడే గుడిదనుకు ఆ చెట్లు వచ్చి వాళ్ళ పైన పడంతో బైక్ పైన ఉన్నటువంటి రిత్విక్ స్పాట్లో చనిపోయిండు. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా కొద్దిగా ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్